Okay, next one. Given sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi, then prove that x into root of 1 minus x square plus y into root of 1 minus y square plus z into root of 1 minus z square is equal to 2xyz. Okay, so munduga given condition note cheskundam. Let sin inverse x is equal to some a ga teeskundam. So sin inverse right side వచ్చేసి therefore x is equal to sin a. Okay. So మనకి ఇక్కడ root of 1 minus x square ఉంది. So that implies cos a ఫార్ములా వచ్చేసి root of 1 minus sin square a కాబట్టి root of 1 minus x square వచ్చేస్తుంది. అట్లానే sin inverse y is equal to మనం b గా తీసుకుందాం. సో y is equal to sin b. ఓకే, sin inverse రైట్ సైడ్ వస్తే sin b అవుతుంది. సో దీని నుండి మళ్ళీ మనం cos bని మనం నోట్ చేసుకోవచ్చు. సో cos b అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ b, అందువల్ల రూట్ ఆఫ్ 1 మైనస్ y స్క్వేర్. నెక్స్ట్ sin inverse z is equal to c గా తీసుకుందాం. సో therefore z is equal to sin c. దీని నుండి మనం cos c వాల్యూని నోట్ చేసుకోవచ్చు. therefore cos c అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ c. మరి sin c అంటే z కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ c అంటే 1 మైనస్ z స్క్వేర్. సో వీటన్నిటికీ సంబంధించి కామన్ ఫార్ములా cos theta is equal to root of 1 minus sin square theta. సో sin theta వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే cos వచ్చేస్తుంది. sin a అనేది x కాబట్టి సో రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్, ఇక్కడ y కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ y స్క్వేర్, ఇక్కడ z కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ z స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా అనుకున్నట్లయితే ఈక్వేషన్ 1. సో ఇది a, ఇది b, ఇది c. Therefore 1 implies a plus b plus c is equal to pi. Okay, so ఇది మన దగ్గర ఉన్నటువంటి కండిషన్. Let us see remaining. Okay, now we take this value. So ఈ వాల్యూ తీసుకొని దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. x into root of 1 minus x square plus y into root of 1 minus y square plus z into root of 1 minus z square మన యొక్క LHS ఇది. సో దీంట్లో మన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x means we have sin a and root of 1 minus x square, root of 1 minus sin square, that means it is nothing but cos a. Okay, so similarly y means sin b, root of 1 minus y square means it is cos b, z means sin c, root of 1 minus z square means it is cos c. Okay, సో ఇక్కడ 2 ఉన్నట్లయితే 2 sin a cos a, sin 2a ఫార్ములా వస్తుంది. మరి అట్లానే ఇక్కడ కూడా 2 ఉంటే 2 sin b cos b sin 2b, ఇక్కడ కూడా 2 ఉంటే 2 sin c cos c sin 2c. సో ప్రతి ఒక్కటి sin 2a sin 2b sin 2c అలా మారాలి అంటే మనకి 2 కావాలి. మరి 2 లేదు కాబట్టి మనం ఈ మొత్తాన్ని 2తో ఇంటూ చేసి 2తో డివైడ్ చేసుకున్నట్లయితే మనకి ఆ ఫార్ములా వచ్చేస్తుంది. సో మొత్తానికి డివిజన్ అనేది నేను బయట పెట్టేస్తున్నాను. 1/2 ఇది మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. సో ప్రతి ఒక్కదాన్ని నేను 2తో ఇంటూ చేస్తున్నాను. 2 sin a cos a ప్లస్ 2 sin b cos b ప్లస్ 2 sin c cos c. ఓకే, సో ప్రతి ఒక్క టర్మ్ని 2తో ఇంటూ చేసుకోవాలి. వాల్యూ మారకుండా ఉండడానికి ముందు 1/2 రిప్రజెంట్ చేయాలి. సో ఈ 2 అనేది కామన్ తీసి దీంతో క్యాన్సిల్ చేస్తే సో ముందు ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది. ఓకే, నౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 2 sin a cos a sin 2a, 2 sin b cos b sin 2b, 2 sin c cos c sin 2c. Okay,
Now it is trigonometry 6F problem ఇది. ఓకే, సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో 6Fలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ఓకే, సమ్ ఆఫ్ యాంగిల్స్ 180గా ఉంది మనకు ఆల్రెడీ ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం. సో a + b + c = 180. ఓకే, సో మన 6F మోడల్లో దీన్ని మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ట్రిగనోమెట్రీ. ఓకే, అక్కడ ఉపయోగించే ఫార్ములాస్ మనం తీసుకుంటాం. సో దీన్ని sin c + sin d, ఈ 2aని మనం c అనుకొని 2bని d అనుకున్నట్లయితే sin c + sin d ఫార్ములా వచ్చేస్తుంది. sin c + sin d అంటే 2 sin c + d/2, 2a + 2b/2 cos c - d/2, 2a - 2b/2 plus sin 2c. ఓకే, నెక్స్ట్ సో 1/2 యాస్టీస్ లోపల వచ్చేసి 2 sin 2a + 2b, ఈ రెండిట్లో 2 కామన్ తీసి ఈ 2తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ a + b వస్తుంది. 2 sin a + b, ఇక్కడ సేమ్ సిచ్యువేషన్, ఈ 2 కామన్ తీసి 2తో క్యాన్సిల్ చేసుకుంటే cos a - b ప్లస్ sin 2c. ఓకే, కంటిన్యూషన్ 1/2 ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 2 sin a + b అంటే మనం 180 - c, మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉంది కాబట్టి a + b + c అనేది ఇదే ప్రాబ్లంలో మనం 180గా తీసుకున్నాం. మనకి ఏది కండిషన్ అది. సో a + b అంటే 180 - c. సో రిమైనింగ్ యాజ్ యూజువల్ cos a - b ప్లస్ sin 2c. ఓకే, సో కంటిన్యూషన్ 1/2 2 sin 180 - c. సో 180 వస్తే సైనే వస్తుంది. 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్. సో వి గెట్ 2 sin c. నెక్స్ట్ రిమైనింగ్ ఈజ్ cos a - b sin 2c. we have the formula 2 sin c cos c. sin 2c అంటే మన దగ్గర ఆల్రెడీ 2 sin c cos c ఇలా ఉంటేనే మనం ఇలా నోట్ చేసుకున్నాం. మళ్ళీ మనం ఆ ఫార్ములా తిరిగి రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి 2 sin c నుండి అప్ టు cos a - b, దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ టర్మ్. ఈ 2 టర్మ్స్లో 2 sin c అనేది మనకి కామన్ వచ్చేస్తుంది. ఓకే, సో టేక్ 2 sin c as common. We get cos a - b plus cos c in bracket. Okay, so ఈ 2 cancel అయిపోతుంది. That is equal to sin c into cos a - b is as it is, and cos c can be represented as, c can be written as 180 minus of a plus b. Okay, c అనేదాన్ని 180 minus of a plus b, since sum of angles in this problem is 180. సో ఈ ప్రాబ్లం మనకు ఆల్రెడీ ఆ కండిషన్ ఉంది. a + b + c అనేది మనకి 180గా ఉంది. సో కంటిన్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు sin c cos a - b cos 180 minus theta, దీన్ని థీటాగా అనుకున్నట్లయితే a + bని cos 180 minus theta means minus cos theta. That means minus cos a plus b. Okay, cos 180 minus of a plus b, 180 వస్తే cos a వస్తుంది. 180 minus theta అంటే సెకండ్ క్వాడ్రంట్లో cos అనేది మైనస్. ఓకే, that is equal to sin c cos a minus b minus cos a plus b. We have the formula from transformations. It is 2 sin a sin b. ఈ ఎంటైర్ బ్రాకెట్కి ఫార్ములా 2 sin a sin b. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 2 sin a
sin b sin c, and this is equal to 2. sin a అంటే మనం స్టార్టింగ్లో x అనుకున్నాం, sin b అంటే మన దగ్గర y గా ఉంది, sin c అంటే z గా ఉంది. ఓకే, సో ఫైనల్లీ we get therefore x into root of 1 minus x square plus y into root of 1 minus y square plus z into root of 1 minus z square is equal to 2xyz. So that is the final result.